ఫ్రెండ్స్, ఈ రోజు మనం చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ కర్రీలో వేసే మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అమ్మ కొంచెం ప్రాసెస్ అమ్మా. కొంచెం అల్లం ముక్క, కొంచెం నిమ్మకాయ చదివిన అల్లం ముక్క, 2 చిన్నులపాయ గడ్డలు, 2 లవంగాలు, 1 చెక్క, దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 పచ్చిమిర్చి, 6 జీడిపప్పు అన్నీ వేసి మొత్తం మిక్సీ చేయాలి. 4 స్పూన్లు నూనె, నూనె కాగినాక నూనె కాగింది. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావడానికి తొందరగా ఎగడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకుని తొందరగా అవుతుంది. ఇలా వేపుతుండగా కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక సేపు 2 నిమిషాలు మొదలుపెట్టి 1 స్పూన్ పసుపు, అరకిలో చికెన్ అమ్మ, ఇది 500 గ్రాములు మగ్గిన జరుపుకుంటాము. కారం 3 స్పూన్లు కారం వేస్తాం. కొంచెం కారంగా ఉండదు, స్పైసీగా. మనం నూరుకున్న మసాలా 2 స్పూన్లు వేసి బాగా కలిపి మగ్గినాక మసాలాలు వేసాం కదమ్మా. ఇప్పుడేమో టమాటా పేస్ట్, 2 టమాటాలు, చిన్న టమాటాలు కొద్దిగా పేస్ట్లా చేసి బాగా కొంచెం మగ్గినాక ఈ టమాటా గుజ్జులోనే మగ్గిపోద్ది కూర. దగ్గరికి చికెన్గా తొందరగా మిగిలిపోద్ది. చికెన్ మగ్గుతుంది. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరే. మనకి గ్రేవీ కూర కదా, కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే రుచిగా వస్తుంది. మగ్గినట్టు చూద్దాం. ధనియాల పొడి 1 స్పూను వేసి కలబెట్టి తగినంత కొత్తిమీర, కొంచెం 2 నిమిషాలు మగ్గితే చాలు. కొంచెం చికెన్ మసాలా చాలు వేసి కొంచెం కలబెట్టి అయిపోయింది. 1 నిమిషం కొంచెం మగ్గబెట్టడం మొత్తం అయిపోయింది. కూర థిక్గా అయిపోయింది. కూర దగ్గరికి వచ్చేసింది. ఇంకా చాలు, దించేసుకుంటే ఈ వైట్ రైస్లో కానీ, చపాతీల్లో కానీ, లేకపోతే వెజిటబుల్ బిర్యానీలో కానీ ఇలా ఉంటే బాగుంటుంది.